హాయ్ గైస్, మిరాయి సినిమా చూసారా? నిజంగా సినిమా బాగుందా లేక లేపుతున్నారా? లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో సినిమా నేను కూడా చూసా అండ్ దీంట్లో నాకేమనిపించిందో కూడా చెప్తా. అయితే హనుమాన్ సినిమా సక్సెస్ తర్వాత దేవుడ్ టచ్తో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు వస్తూనే ఉన్నాయి అండ్ అలాగే మిరాయి కూడా వచ్చింది. స్టోరీ ఎలా ఉన్నా సరే దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటే సినిమా హిట్ అయిపోద్దని చాలా మంది నమ్ముతున్నారు. కానీ దేవుడు కాన్సెప్ట్ ఉండడం వల్ల బ్లాక్ బస్టర్లేం కాలేదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క దేవుడు కాన్సెప్ట్ వల్ల సినిమాలు యావరేజ్గా అయితే నడుస్తున్నాయి. ఇంకా మిరాయి విషయానికి వస్తే సినిమా ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కొందరేమో బాగుందంటున్నారు, కొందరేమో బాలేదంటున్నారు, ఇంకో బ్యాచ్ ఏమో అనవసరంగా లేపుతున్నారు సినిమాని అంటున్నారు. నాకైతే పర్సనల్గా ఏమనిపించిందంటే సినిమా బాగుంది. అలా అని చెప్పి ఫ్లాస్ లేవని కాదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా సరే ఆ సినిమాలో మైనస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే సినిమా అనేది ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అందరికీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఏ సినిమా అయినా సరే 100% అందరికి నచ్చదు. ఇక దీంట్లో స్టోరీ కూడా బాలేదని చాలా మంది అంటున్నారు. కానీ నాకైతే స్టోరీ నచ్చింది. లైక్ 9 గ్రంథాలని సంపాదించి దేవుడు అవ్వాలనుకునే విలన్, వాడిని ఆపడానికి దేవుడు వేద అనే వ్యక్తిని చూస్ చేసుకోవడం మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ తీయడం కూడా ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఎండ్ ఆఫ్ ది డే ఎలాంటి జానర్లో సినిమా తీసినా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి కదా. సో ఆ ప్రాసెస్ లో దీంట్లో కూడా కామెడీ పెట్టారు. లైక్ గెటప్ సీన్ కామెడీ గానీ అదంతా. బట్ నాకేమనిపించిందంటే అది ఫ్లోని పెద్దగా ఏం డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే సినిమాలో అది ఫోర్స్గా ఎక్కడ అనిపించలేదు కామెడీ కూడా. అండ్ అది ఎక్కువసేపు కూడా ఉండదు. సో ఆ కామెడీ వల్ల నాకైతే పెద్ద మైనస్ అయితే ఏమనిపించలేదు. నాకు మైనస్ అనిపించింది ఏంటంటే పోలీసుల ఎపిసోడ్. కిషోర్ తిరుమల గారు అండ్ వెంకటేష్ మహా ఉంటారు. వాళ్ళదైతే ఇరిటేటింగ్ గా ఉంది. అసలు స్టోరీ ఫార్వర్డ్ అవ్వడానికి ఆ సీన్స్ అనవసరం అనిపించింది. ఇంకా సినిమాలో నాకు పాజిటివ్ పాయింట్స్ ఏమనిపించినాయంటే విజువల్స్ అయితే చాలా గ్రాండియర్గా ఉన్నాయి. స్పెక్టాక్యులర్ విజువల్స్ అని చెప్పొచ్చు. అండ్ విఎఫ్ఎక్స్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా క్లెవర్గా ఏఐని వాడారు విఎఫ్ఎక్స్లో. ఎస్పెషల్లీ ఆ సంపతి సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు పెద్ద బడ్జెట్ సినిమాలో కూడా అలాంటి విజువల్ చూడం, అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. లైక్ ప్రతి సీన్ ని ఇట్లా ఎలివేట్ చేసింది ఒక 10 times. డైలాగ్స్ కానీ రైటింగ్ కానీ చాలా మెచ్యూర్గా అనిపించినాయి. ఎస్పెషల్లీ డివోషనల్ టచ్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. ఎక్కడెక్కడ ఇంపాక్ట్ చేయాలో అక్కడెక్కడ ప్రాపర్గా చేసింది. ఇంకా నెగిటివ్స్ ఏమనిపించినాయి అంటే సినిమాలో మదర్ ఎమోషన్ ఉంటుంది, అది అంత వర్కౌట్ అవ్వలేదు. లైక్ ఇందాక చెప్పినట్టు కిషోర్ తిరుమల వెంకటేష్ మహా ఎపిసోడ్ కూడా అసలు బాగాలేవు. అండ్ క్లైమాక్స్ కూడా నేను అనుకున్నంత లేదు. లైక్ టీజర్లో చూపించారు కదా రాముడు వస్తున్నట్టు ఇవన్నీ విజువల్స్ ఉంటాయి, అవి క్లైమాక్స్లో అంత ఎలివేట్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్లో ఎలా ఉంటుంది, హనుమంతుడు వచ్చి మనల్ని సేవ్ చేయడం ఇలా ఉంటుంది కదా, దీంట్లో అలా ఉంటుందేమో అనుకున్నా. అంటే మరీ ఎగ్జాక్ట్ కాకుండా కూడా రాముడు రిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా తీయాల్సిందే. సో అది విషయం. సినిమా అయితే బాగుంది, ఇంకా అందరికీ వాయిస్ ఉంది. సో డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తూనే ఉంటాయి. నాకైతే మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా డివోషనల్ టచ్ అండ్ స్ట్రాంగ్ విజువల్స్ వల్ల నెగిటివ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి మొత్తం పోయినాయి అనిపించింది. సో ఫైనల్గా మిరాయి ఈజ్ ఏ క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. మరి మీకు ఎలా అనిపించింది సినిమా? నిజంగా బాగుందా లేక లేపుతున్నారని మీకు అనిపించిందా? మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో పక్కా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.